మరి ఇద్దరకేలే మాయమ్మ నప్పు వెన్నీలా వల్ల మంత్రానికి ఏర్పడన్నరే రమ్మని మంత్రదాని తెల్లవండి మానవైలమ్మ తలనోడికి మంత్ర శిలక వంద ఎత్తినప్పుడే అందుకే అనరవలారా చక్కని శుక్రవారం నేను అమాసనాడు చూడవేనా బాలా సీతాదేవి గర్భాన హర రమాదేవా
ఇప్పుడే పుట్టే పసిగుడ్డు పట్టుకుని మొక్క మీదకి వెళ్ళి చంపుతారు మొసవరగా చచ్చిపోతారమ్మా. అయ్యారో చచ్చిపోతారమ్మా. ఇవరా ఎక్కడో పుట్టే గ్యా గ్యా అని రోహిత్రం గురు పుడతారు. అరిగో సరిగో అందుకుంటారు. ఓ ఎండాకాలం లేదా ఓ వానకాలం లేదా పెద్ద మాగి దినము. నీదేమని వస్తుంది పుణ్యానికి పోతావు ఏమన్నా నా పేరే లంజా. లంజా అంటే ఇంగ్లీష్ లో చెల్లి అని ఎరికేనా? ఎన్నిసార్లు చెప్పిండే సార్ నీకు అట్లా? ఏ సార్ చెప్పిండ? లంజా సారు ఎరికేనా? 7 ఒక్కనే అంతే. నా గర్భ నా కొడకలేనా బిడ్డ కలిగిందా తల్లి? నీ గర్భ 2 కొడుకులంటే మళ్ళీ 2 కొడుకులు సైతోడా బిడ్డ ఉన్న మొగడు. ఎవరికే మొగడు? నీ కథ అనిక మొగోడు కదా పొలగాడు మొగ పిల్లగాడు మొగోడు అంత బిత్తిరి బిత్తడి బతున పిల్ల చేస్తాను. మొగోడు మొగ పిల్లగాడు అనాలమ్మా. రవి మొగోడు. రవి అట్లైనా మొగోడు ఇట్లైనా మొగోడే కానీ పాతోడే. కొడుకున బిడ్డ పాప కట్టకుండానమ్మా బాల సీతాలా దేవిరా. కొడుకు లేని కోడి గలాయవలారా బిడ్డ లేని బ్రహ్మలాయ బిడ్డ కలిగినప్పుడు సంబరపడుతుంది సంతోషపడతా ఉన్నదమ్మా. నాకు 3 కొడుకుల 3 తోడ ఒక్క బిడ్డనమ్మా. అన్నలకేమో చెల్లి అవయ రాజుల కాడ బిడ్డ పుట్టింది ఆడబిడ్డ నేనావా. అందుకే అనరవలారా నా కొడుకు నా పెద్ద కొడుకు బాలవర్ధి రాదు, నా కొడుకు సూర్యవర్ధి రాదు. ఎంత కొడుకు ఎన్నో గందర కన్న తల్లి కడుపులో అన్ని అవస్థలున్నా పుట్టిన పిల్లగాల రేఖలు చూసుకుంటా కన్న తల్లి. అప్పుడు రక్తముద్దుల పిల్లగాళ్లకు ఆ తల్లి మొర్చ తెరపుకున్న తల్లి సీతాదేవికి నా కొడుకు నా బిడ్డ కీలవంకర ఉన్నదా కాలవంకర ఉన్నదా అని కంటి రెప్పగా కాలగోర దాకా చూస్తే 2 పిల్లగాళ్లకు ఏ వడివంక లేక బాయనా ఉన్నారమ్మా. ఒక రోజు 2 3 పిల్లగాళ్ళు 3 6 పిల్లగాళ్ళేనా ఆ 2 5 11 అప్పుడు వాడి కొమ్మలు తెచ్చి పొడవలను తీసుకుని తలడారా 11 10 21 తన తల్లి చూడవేనావా అయ్యో అంటే పిల్లలైనా
సీతాదేవి కింద ముగ్గు పెట్టి మళ్ళీ చల్లకుండా నా కొడుకు రాడకపోతే పోరగాళ్ళు అయిపోతారు కన్న వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే కడ వాళ్ళ కెరకు ఓ నాదశకమాయరా రామల్ల తీసుకురావాలి బ్రాహ్మణ పేరు పెడితే బాగు కీర్తో అన్నారు నేను తెలిసిన బ్రాహ్మణులు తీసుకురావాలి కడితే కచ్చరి కావాల పక్క కవరం కర్తలు బిడ్డ ఎవరైనా నన్నే పిలుస్తారు. నేను ఆ తంతే అట్టనరా బిడ్డ మనసులో పేర్ల పెట్టద్దురా. పెద్దలను పేర్ల పెడితే ముందు ముందు జనంలో నువ్వు పెద్దల పురుగై పుడతావు. బాబా మీ ఇంటికి తినాలా అంటే తెల్లర వరకు 2 అయితే అని రవ్వన్న కోయిటి మీ ఇద్దరు కోయిటి అదే కూడా 3 అవుతాయి. ఇద్దరు కొంత రవయ్య రామచంద్ర ఇంటికాడ పండుగ ఏం పండుగ అవ్వా? మా ఇంటికాడ 21 ఓహో 21 తొడలేకనే పప్పు వేసిర్రు. పప్పులో పోసి గింజలు బాగా పోసిళ్ళు మంచి అయితే. కానీ అమ్మ ఒక్క మాట, నీకిద్దరు కొడుకుల సైతోడ బిడ్డ కావాలని అన్నావు. అమ్మని పుణ్యపు గర్భాన్ని నీ 2 కొడుకుల సైతోడ కమల ఫలములు. అవునయ్యా మళ్ళా 2 వేసినావా? ఏం మాటలయ్యా మళ్ళా ఇద్దరు నా సంస్కృతం మాట గంతుంటుంది బిడ్డ. అపచారం పట్టుకోవద్దు. మన బ్రాహ్మణులు ఆమె నాకు మనవరాలు వస్తుంటది, నేను తాత వస్తుంది. నీకు ఎరకలేదా బిడ్డ? నా కొడుకు నా బిడ్డ పేరు పెట్టవయ్యా లొల్లి పాడవాడా? అమ్మా అయ్యా లొల్లి కాదమ్మా, బ్రాహ్మణులు అంటే మెత్తని కులం. అట్లా కాదురా, మేము అరకలు బట్టి నాగడు దున్నం, ఒడ్డు బట్టి ఆ పార బట్టి ఒడ్డు చెక్కం. అందుకే మెత్త బరుమయ్యంరా పేరు పెట్టవయ్యా. మా దాన కర్తలు అరే పిచ్చి సన్యాసి పోకుడు అంటారా? అది లక్ష్మి మాది. ఓ బిడ్డ చెప్పుకుంటే ఓడిపోతుంది, చెప్పుకోపోతే ఓడిపోతుంది. అయితే చెప్పుకుంటా. నాకు కొడుకు శేఖర్ గారు ఉండే, శేఖర్ అని పేరు పెట్టుకున్నాం. కానీ పెద్దవా వాడు చిన్నప్పుడు పాలు చీకపోయేది. భయ్య శేఖరా అంటే వాడు శేఖర్ శేఖర్ పడ్డాడు. ఇక ఆ శేఖర్ గారు ఏం చేసిండో ఇంత వాడు 5 ఏళ్ల పోరాడు. చిన్న పిల్లలకు కుక్క గూళ్ళు అంటే పావురం. వాడు ఊళ్ళో వేడి కుక్క కూరని తెచ్చుకున్నాడు. సాదుకోడు ఆ కుక్క కూర ఎంతో తెస్తాయి. అది ఊళ్ళో కుక్కల్లా కలిసింది. అయ్యో గజ్జమ్మలు పెట్టుకొని వచ్చింది. అది నా కొడుకు పక్కల ఉన్నది. కొడుకు గజ్జి. అమ్మాయి నాకు మస్తు బాధ అనిపిస్తుంది చెప్పు.
అయితే ఇక ఓ కొడుకు ఆ అన్నం తిని వాడు స్కూల్ పోయింది అయ్యా. ఆ కుక్క వచ్చి నా దగ్గర పడ్డది. మనిషి కాకలే అండి నిద్ర పట్టదు కుక్క. ఇక నాకు గజ్జి ఓ రోజు పొద్దుగా లేచిన గంగ తారానికి పోయినా కొడుకుని తీసుకొని పచ్చంగా పట్టుకొని ఊళ్ళపోటీ పోయా. పోయి అమ్మగారు పక్కన అరే పక్కన గైదా మనిషి కాకలేంది నిద్ర పట్టది. అదే మనిషి లెక్క దానికి అలవాటు అయింది. అమ్మగారు ఇదే పని అమ్మగారిది కూడా. నీకు వస్తున్నది చిచ్చి అమ్మ సీతాలదేవి కరమన ముగ్గురు పిల్లలన్నము ముగ్గురు పిల్లలంటే ముగ్గురు కొడుకులతో చక్కని బిడ్డ కలిగింది. సిరికపోజ నగరం వేలేదు. సిరికపోజ రాజు భార్య సీతలదేవి గర్భాన ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ అంటే ఇంటికి పెద్ద కొడుకు బాలవర్తి రాజు, నడిపి కొడుకు సూర్యవర్తి రాజు. అమ్మ కలలోన నీకు పలమోడి కట్టిండు ఆ శివయ్య, శివునికి కలిసి పేరత్తందో అన్నాడు. చిన్న కొడుకు పేరు శివసేన రాజు అన్నాడమ్మా. నాకు ముగ్గురు అన్నయ్యలకు చెల్లె పుట్టింది ఆడిబిడ్డ. అమ్మా నీ బిడ్డ పొత్తి బట్టల్లో ఎంతో అందమున్నదమ్మా. అమ్మా ఆడిబిడ్డ శివ నీల రమా రమా ఆడిబిడ్డ శివ నీల రమా రమో అన్నలకు సెల్ల వరకు బిడ్డ పుట్టింది ఆడిబిడ్డ అన్నాడు. పేరు పెట్టిన బ్రాహ్మణులకు సిరకపోజ రాజా అవదానం పోదానం వస్త్రదానం చేసిండు. అందుకే అంటారు అమ్మ మానవుడు దారుడు పండుగ చేసుకుంటే పదులు పెట్టారు గాని పుణ్య రెండు కోరి కుక్కోరు గొప్ప కాదమ్మా. మనం తిన్నదాట మట్టి పాల. అరే అమ్మ చెప్పాను అమ్మ మనము తిన్నది మట్టి పాలాట. ఒకరు పెట్టింది లోపల మన అడిగేస్తారాట. మరి అబుతాను గోగుదాను చేసిండు బ్రాహ్మణయ్యకుగా. వచ్చే యొక్క మొత్తం బ్రాహ్మణయ్య చూడతారం పట్టుకున్నాడే అవ్వ. బ్రాహ్మణయ్య పోతాడ మన బ్రాహ్మణయ్య ఏంద్రా సంఘంలో దానం ఇచ్చిర్రా. వాడు అట్లా చేసి కానీ చేసి వాడు ఇలా 10 గల కూర్చొని జమ చేసిండు. 10 గల కూర్చొని జమ చేసిండు బిడ్డ. కోడలా ఒకటే కలరు. ఎల్లుండి మా ఊళ్ళో కత్తావు. బుధవారం నాడు మా ఊళ్ళో కత్తావు. ఇది ఎలాంటి కృషి చేయాలి? పైసలు పెట్టి కొనుక్కోవాలి. దొంగతనం దొంగ తాడు తెంపితే మన నర్సంపేట కథ పోతే అవా కథ అంతా అయిపోయినాక అందరం అన్నాక ఓటీలో టిన్నెత్తుకొచ్చింది గుంజిగాడు. ఓటీలో బిడ్డ అది నర్సంపేట ఏరియా, అది మన పరకల్ ఏరియా. వాళ్ళు వస్తారా ఇటు? వాళ్ళు వస్తారా? అది నేనెందుకు ఎత్తుకొస్తున్నావా? సరిగా దూరం పత్తి ఎడతాను కుళ్ళకైతే. అరే కుమారిగా పోయితే బాగుంది. వాడు ఇక్కడే ఉన్న వాడ మంగళంత పాడక నేను పోయిన అట్టిని పట్టుకొచ్చిన ఆటోలో. ఆయన మన వాళ్ళు వస్తారు ఇక్కడ దాకా. వాళ్ళు చిన్న కొడుకు సూర్యవర్తి రాదు. ఇద్దరు పిల్లగాళ్ళు తిన్నారు. ధర్మాలు కళ్ళలోని
ఇల్లు మరి ఇద్దరు కోడళ్ళు వంటశాలలో ఉన్నారు మరి ఎవరయ్యా ఎత్తు అరుగుల మీద రాదు తిరగబోయే రాదు నిద్ర చెందుతాడు మహిళ మంచంలోన ఆ తల్లి సీతాల దేవి ఆ బిడ్డ పక్కన వేసుకున్నది సర్వాయం ఇచ్చుకుంటా సమరంగా నిద్ర ఎందుతందే అందుకే రవలారా యశగంతగ దొరబుద్ధి ఎక్కువ దరిద్రాన్ని నిరక ప్రాణం పోయగలిగి ప్రాణం నడిచిపోతుందన్నారేనా సీతాల దేవరా బిడ్డకు సర్వాయం ఇచ్చకుండా స్పష్టంగా నిద్ర ఎందుతంది అందుకే అనగలరా షాప్కే కదా షాప్ పోతానవా షాప్ పోతే 2 అంబర్లే నాకేం పరవా రేపటి కల్లా నేను ఎవరికన్నా ఎవరికన్నా పోయినాడు తలరారా ఓ తల్లి సీతాల దేవి నీ గర్వణ కొడుకులు ఎంతమంది నీ గర్వణ బిడ్డలు ఎంతమంది అంటే నాకు 3 కొడుకు కావాలారా ఇక నాకు ఒక్క బిడ్డ అడిగిన నేను చెప్పకుండా బిడ్డను సర్వాయం ఇచ్చుకుంటే సంబరంగా నిద్ర ఎందుతందవలారా ఆలారే కన్ను లాభి నిద్రపోతున్నావా ఇక నీలారే కల్లా నిద్రపోతా ఉంటే ఇక్కడ వండుకున్న సంగతి అక్కడ అవలారా ఎవరి కళ్ళ దోతిల్లవా ఎవరి కళ్ళ మండిపోను ఎవరి ధర్మరాజు కళ్ళ దోతిండేవా ఎముడే వచ్చి నీ ధర్మరాజు కళ్ళ మండ కాలబాజం పట్టుకోండి మైస వాహనం వేసుకున్నవలారా రాన సిలకబోయ నవరం చేరకున్నాడే ఇక కంటె గోడల మీద మైస వాహనం ఆపే యమ భాష తీసి తల్లి జీవికైనా ఊరి తాడ ఏసినాడే యముని కళ్ళు మండ తలులారా రమ్ము యమలోకం సీతాల దేవి దేవి సీతాలదేవి బుక్కల నూకల ప్రసాదం పడుతున్నావా భూమి మీద నూకల చేరిన బిడ్డ రమ్మలోకం అనే జీవుని వెగిలిస్తాడేనా ఇక నాయన యమ ధర్మ మహారాజా నాయన యమ ధర్మ మహారాజా నీకో దండం పెడదా ఓ నాయనో పసి పిల్ల తల్లినయ్యా ఓ నాయనా పత్తి బాలంతనయ్యా ఓ నాయనో నానయ్య ధర్మరాజా నేను రాను యమలోకమయ్యా నా కొడుకు శివసేన రాదు నా బిడ్డ శివనీలదేవి 3 నెలల పిల్లలు అన్నగాలేదు మొక్కుల పక్షులను ఆరలేదే నానా అందుకే రవలారా ఎవని కళ్ళు మంట అందరి కనబడతాడావా ప్రాణం పోయే వారి కళ్ళలో ఎవని కనబడతాడాట పసి విలగాళ్ళ కనబడతాడాట ఊళ్ళో మురిగేటి కుక్కలకు యమ ధర్మరాజు కనబడతాడాటనే అవ్వా ఇక అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ నా బిడ్డ శివనీలా శివనీలా నిన్ను కన్నాడు గాని నా బిడ్డ నిరాతగానలేదే నా బిడ్డ ఇన్ని రోజుల బట్టి శివనీలో బిడ్డలో బిడ్డలాని నా బిడ్డ
పసి పిల్లగాళ్ళవలారా నేను పాలించి అవరేమలోకి వెళ్ళిపోతే ఇక ఏ తల్లి కొడగా ఏ తల్లి బిడ్డ రోగం వచ్చిన తల్లి నా పిల్లలకు సరిపాయ విత్తే